సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలచెనుగా కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలచెనుగా అజేయుడా
గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగా చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టును పనికిమాల ఫలములు ఫలింపవు, పనికిమాల చెట్టు మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలనే తెలియబడును. ముండ్ల పొదలో అంజూరు పండ్లు ఏరుకొనరు, గోరింత పొదలో ద్రాక్ష పండ్లు కోయిరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయం నిండిని దానిని బట్టి ఒక నోరు మాటలాడును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు చెప్తున్న ఉపమానాలు. అయితే ఈ ఉపమానాన్ని మనం ఏం చేయాలి? మనం అందులోకి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కరు విని చదివినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందులోకి వెళ్ళిపోయి ఏం చేయాలంటే, ఇందులో నేనున్నానా? ఇటువంటి విషయాలు నాలో ఉన్నాయా? ఇలాగే జీవిస్తున్నానా? లేకపోతే ఇందాక మనం చదువుకున్నాము అలాగ జీవిస్తున్నానా, ఇలాగ జీవిస్తున్నానా? మనం చూసుకొని మారు మనసు పొందాలి, తీసేసుకోవాలి. మన హృదయంలో ఈ యొక్క ఇప్పుడు చదివిన 6వ అధ్యాయం 43 నుంచి చదివిన వచనాలు చూసుకొని మనం అలాగ జీవిస్తే ఆ విషయాలు తీసుకోవాలి. మనం తీసుకొని సరిగ్గా జీవించడం నేర్చుకోవాలి. ఇది యేసు ప్రభు మాటలు, మంచిగా జీవించమని చెప్తున్న మాటలు యేసు ప్రభు వారు చెప్తున్నారు. నీవు ఏ చెట్టు వేస్తే అదే విత్తనం వస్తుంది. నువ్వు ఏ జీవితం జీవిస్తే అదే జీవితం వస్తుంది. ఒక స్త్రీని నాకు తెలుసును, చానాల క్రితం 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు ఉంటే ఆమె భర్త చనిపోయాడు. కాబట్టి ఈవిడేం చేసిందంటే ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టింది. పిల్లల్ని వదిలేసి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టింది. స్త్రీలైనా పురుషులైనా అటువంటి పనులు చేయకూడదు. అయితే అలా మొదలుపెట్టిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత డబ్బులు రావటం లేదు. ఈమె శరీరం కూడా పాడైపోయింది. మొత్తం అవయవాలన్నీ కూడా పుళ్ళు చీమి. అటువంటి భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్న ఆవిడ హాస్పిటల్లో 3 సంవత్సరాలు. ఇప్పుడు పిల్లలు ఏమైపోయారు? ఆవిడ కన్నా పిల్లలు 4 పాడైపోయారు. చూస్తారా ఎన్ని జీవితాలు పాడు చేసిందో. కష్టమైనా తిండి లేకపోయినా సరే ఉన్నది పంచుకొని గంజన్నమైనా 4, 5 తింటే అది ఆ శరీరానికి ఆరోగ్యం. దేవుని పాదాలు పట్టుకుంటే ఏదో ఒక రోజు దేవుడు బాగు చేస్తాడు. అలా ఉంచీడు. కష్టాల్లో నిలబడి మంచిగా జీవించడం నేర్చుకోవాలి. ఆఖరి శరీరం కుళ్ళిపోయిందండి. మా దగ్గరికి వచ్చేది ఇలాగా మరి నేను చెప్పకూడదు. ఆ పుళ్ళు ఎక్కడైనా బట్టపడ్డదా చిదిగిపోవడం, వాసన, భయంకరమైన వాసన. అటువంటి జీవితం జీవిస్తున్న ఆవిడ నిజంగా దేవుని దగ్గరికి వచ్చి 3 సంవత్సరాలు ప్రార్థన చేశామండి. 3 సంవత్సరాలు హాస్పిటల్లో ఉంది. మా దగ్గరికి ఎన్ని వారాలు వచ్చిందంటే ఇంచుమించు ఒక 7 వారాలు వచ్చింది. 7 వారాలను మొత్తం అంతా బాగైపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు బ్రతికే ఉంది కానీ ఆవిడ రాదు. ఆవిడ ఇంకా మారలేదు. బాప్తిసం తీసుకుంది, కొన్ని రోజులు వచ్చింది, కొన్ని సంవత్సరాలు వచ్చింది, మానేసింది. ఏమి జరిగింది? పాపం వలన వచ్చే జీవితం ఏంటట? మరణము. పాపం చేస్తే మనం చేస్తున్నామని తెలుసు కాబట్టి దానికి మరణం రెడీగా ఉంది. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వారు నిత్యము జీవిస్తూనే ఉంటారు. కాబట్టి నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఏం చెయ్యాలనుకుంటున్నావో నువ్వు స్థిరమైన మనస్సు ఉండాలి. నీకు చెదరకూడదు. నా ప్రభు చంపేస్తే చంపిని, బ్రతికిస్తే బ్రతికిని, నేను ఏ విధంగా జీవించాలో ఆయన ఇష్టం, ఆయన చేతిలోకి వెళ్ళిపోతాను, నేను నా బిడ్డలు వెళ్ళిపోతాము, మమ్మల్ని తీసుకో ప్రభు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీ కుటుంబం బాగుంటుంది, నీ శరీరం బాగుంటుంది. లేకపోతే ఆ పాపం ఏలి నీ పిల్లల గతి మారిపోతుంది. నీ పిల్లల భవిష్యత్తును పాడు చేస్తావు. నువ్వు
స్త్రీ అయినా పురుషులైనా సరే ఇది మాత్రం గమనించుకోవాలి. అదే మాట చెప్తున్నాడు. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారండి ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలములు ఫలింపవు. ఏ మంచి చెట్టు ఇష్టపడదు అటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నాము, ఇష్టపడకూడదు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు ఇబ్బంది పడు, బాధపడు, నీతిగా ఉండు, దానికి ఫలితాన్ని దేవుడు ఇస్తాడు తప్పకుండాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కోరుండి పాడు చేసి పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఒప్పుకోకూడదు పాపం చేయటానికి. చూడండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరన్నా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. పిలుస్తారు నిన్ను పాడు చేయడానికి, నువ్వు ఒప్పుకోకూడదు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు. నువ్వేం చేయాలి? ఒప్పుకోకూడదు. పాపం అది, ఒప్పుకోకూడదు. అలాగే నీ శరీరం పాడైపోతుంది. ఆఖరికి తండ్రి లేడు, తల్లి ఉండదు, పిల్లలు ఏమవుతారు? ఎక్కడో ఏదో వెళ్ళిపోయి ఏదో ఒకలా జీవిస్తారు. అలాంటి జీవితానికి ఒప్పుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఒప్పుకోకూడదు, పాపాన్ని ఒప్పుకోకూడదు, విడిచిపెట్టాలి. నీకు లక్షలు ఇస్తామన్నా, కోట్లు ఇస్తామన్నా సరే, నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు ఇచ్చిన 100 రూపాయలు నాకు చాలు. కానీ ఆ కోట్లు వస్తే ఏమవుతుంది? శరీరం చీలిపోయి పోతాయి. కోట్లు ఎవరు తింటారు? కోట్లు మొత్తం శరీరం పాడైపోయిన తర్వాత. కాబట్టి నీ దేహము దేవునికి ఆలయము. కొరింథీయులకు రాసిన పత్రిక చూసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుతానండి. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. జాగ్రత్తమునకు దూరంగా పారిపోడి. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి మహిమ కలుగునుగా. దేహం కొరకు యేసు ప్రభు చెప్తున్న మాటలు మీ దేహము దేవుడిచ్చాడు. కాబట్టి అటువంటి పనులు చేసిన వారు ఏం చేస్తున్నారు? జాగ్రత్తమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా చేయుచున్నాడు. చూసుకోవాలి. ఇటువంటి ఏమైనా ఉంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మారిపోవాలి. అగ్నిలాగా తయారవ్వాలి. మండుతూ అగ్నిలాగా ఏడుపు, కన్నీరు కార్చు. నీ బిడ్డలకు ఆహారం లేకపోతే, నీకు అప్పులుంటే, నీకు బాధలుంటే దేవుని సన్నిధికి వెళ్ళు. నువ్వు ఇప్పుడు నాకు చెయ్యి, నువ్వు నాకు ఏం చేస్తావో చెయ్యి, నేను పాపాన్ని వదిలేస్తాను, నా బిడ్డలకి నాకు ఏం చేస్తావు, ఏదో మాట, నీ మాట వినిపించు, అడుగు. ఆ మాటతో నువ్వు బ్రతికేస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఒక మాట ఇస్తే చాలు. ఆయన ఆకాశాన్ని భూమిని కలగజేసిన దేవుడు. వెళ్ళి ఏం చేయాలి? ఏడవాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడవాలి. శరీరం పాడైపోయిన తర్వాత నువ్వు ఏడిస్తే నీకేమీ రాదు, మరణమే వస్తుంది. అది పాడవక ముందే నువ్వు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. అందుకు మంచి నేల పడాలి. మంచి నేల పడిన వారు ఎవరనగా మంచి మనసుతో, ఓపికతో మంచి మనసుతో ఫలించేవారు. కాబట్టి నువ్వు మంచిదానివైతే, నువ్వు మంచివాడు అయితే నీ ఫలాల వల్ల తెలుస్తాయి ఇతరులకి. మంచి చెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త చూసుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 27, 28, 29 వచనాలు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలని ఆయన అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. విశ్వాసముంచి ఏడవడం మొదలు పెట్టాలా. ఈ పూటకు భోజనం లేదు, ఎలాగా? ఈ పూటకు భోజనం లేదు ప్రభా, అటునుంచి కానీ ఇటు నుంచి కానీ పైనుంచి కానీ ఎక్కడి నుంచి కూడా రావడానికి అవకాశం లేదు.
నాకు ఇవ్వు అని నువ్వు వేడు, తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాట్లాడి ఇస్తాడు. నా జీవితంలో అటువంటి అనేకమైన జరిగాయి. యెషయా గ్రంథం చూస్తే 45వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితము కూషీ వర్తక లాభము నీకు దొరుకును. దీర్ఘదేహులైన షబాయిలు నీ వద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంఖ్యలు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిలపడదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడును లేడు. ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచూ నీకు విన్నపము చేసేదరు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలు వచ్చేస్తారు, భోజనం లేదు, డబ్బులు లేవండి, ఏడుస్తున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాను. మాకు బయటికి వెళ్ళి పనులు చేయటం ఇలాంటి చేత కావు, మాకు ఏమీ రాదు. ఇంట్లో పనులు చేసుకోవడం తెలుసును కానీ బయటికి వెళ్ళడం నాకు తెలియదు. ఎప్పటి నుంచి ఏడుస్తున్నాను? 9 గంటల నుంచి 11:30 దాకా ఏడుస్తున్నాను. జ్వరం, వీళ్ళ నాన్నగారు జ్వరం, నేను బయటికి వెళ్ళి వస్తానన్నారు. బయటికి వెళ్ళి వస్తానని ఇంక ఎదురు వ్యక్తితో మాట్లాడుతూ చిటికిన వేలు కిందని ఇలా రాస్తుంటే గట్టిగా తగిలింది. అది ఏంటని చూస్తే అది ఒక ఉంగరం. ఆ ఉంగరం అమ్మేసి డబ్బులు తీసుకొస్తే గబగబా తీసుకొచ్చి వంట చేసి పెట్టానండి. ఈ మాట ఏమంటున్నారు ఇక్కడ ఏమని రాసి పెట్టారండి? ఐగుప్తీయులు కష్టార్జితం కూషీ వర్తక లాభం నీకు దొరుకును. దొరికిందా లేదా? ఏం చేశాను? కన్నీరు కార్చాను దేవుడి దగ్గర. ఆయన ఉన్నాడన్న రుజువుకి ఈ మాట చాలు. ఆయన ఉన్నాడు. ఎవరిని అడగొద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళండి. అడిగితే ఈరోజు పెట్టారనుకోండి, రేపు ఏం చెప్తారు? మేము నీకు తిండి లేకపోతే పలానా రోజు పెట్టామంటారు. చెడ్డవాళ్ళైతే. మంచి వాళ్ళైతే ఏం చేస్తారు? దాన్ని కడుపులో దాచుకుంటారు. ఇలా చెప్పకూడదు కదా, మనం పెట్టామని చెప్పాలేంటి, చెప్పకూడదు కదా అని చెప్పకుండా ఉంటారు. కొంతమంది వారు వికృతమైన చేష్టాలకి ఏం చేస్తారో చెప్తారు. ఏంటంటే తిరగబడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలు మనం చూడకూడదు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడు నీకు ఇవ్వకపోతే నన్ను అడుగు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్షమాపణ. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను, నన్ను క్షమించు. నాకు బిడ్డలకు అన్నం లేదు, లేకపోతే బట్టలు లేవు, లేకపోతే చదువు డబ్బులు లేవు, లేకపోతే నా పరిస్థితి ఇలాగ ఉంది. ఏడువు, దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కాచు. నీకు ఇవ్వకపోతే అలాగ అడుగు. దేవునికి మహిమ కలుగునుగాక. విరిగి నలిగిన హృదయానికి యెహోవా ఆసన్నుడు. కాబట్టి మనం దేవుని దగ్గరికే వెళ్ళి అడగడం నేర్చుకోవాలి. ఎవరిని అడగక్కర్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే నీకు ఇస్తాడు. ఆయన ఇస్తే ఎంత సంతోషం. ఇలాంటి విషయాలు అనేకమైన వందలు చెప్పగలను. దేవుడు అలా చేశాడు మాకు. అందుకని నీవేం చేయాలి? శరీరాన్ని అమ్ముకోకూడదు. శరీరం ఆ పాడైపోయిన తర్వాత అది పుచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది. కురుపులు, భయంకరమైనటువంటి జీవితం వేసండి. అటువంటి జీవితాన్ని దేవుడు ఒక్కడే బాగు చేయగలడు. అయితే మరలా చేయకూడదు. మరి యేసుప్రభు వారి దగ్గరికి ఒక సమరస్త్రీ వచ్చినప్పుడు ఏం చెప్పారు? అమ్మా, అందరూ రాళ్ళు పట్టుకున్నారు, చంపేది. ఒక్క ఆవిడని చంపడానికి మనిషి ఒకటి రాయి పట్టుకున్నాడు. ఇంత రాయి పట్టుకుని తరుముతున్నారు, పరిగెడుతున్నారు, ఇసురుతున్నారు. ఎక్కడో దెబ్బలు తగిలే ఉంటాయి. వచ్చి యేసుప్రభు అక్కడ ఉంటే ఆయన పాదాల మీద పడిపోయింది. వచ్చి చూసారా? ఎప్పుడైతే పడిపోయిందో దేవుడు ఏం చెప్తున్నారు? వాళ్ళందరూ రాళ్ళు పట్టుకుని నిలబడ్డారు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే. ఏంటండి, వాళ్ళ తప్పులు బయటికి రాలేదు. అప్పుడు యేసుప్రభు వారి కింద ఏం చేస్తున్నారు? ఒక్కొక్కడు పేరు రాసి, నువ్వు ఈవిడితో వెళ్ళావు, నువ్వు కూడా ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావని రాసి చూపించేసరికి రాళ్ళు వదిలిసి పరుగు. ఏంటండి, రాసి చూపిస్తా అంటే వాళ్ళు కొట్టలేదు, వీళ్ళు ఈవిడిని కొడుతున్నారు. అప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అమ్మా నిన్నెవరు ఏమనలేదా? నేను కూడా ఏమి అన్నాం. ఎంత మారిపోయింది. సృష్టికర్త అమ్మా అని పిలిచాడు. ఇక మీదట పాపం చెయ్యొద్దు. లూకాసు సువార్త 7వ అధ్యాయం మాటలు ఉంటాయి. ఇక మీదట పాపము చెయ్యకు. ఇది మంచి బ్రతకడం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచి స్త్రీగా మారిపోయింది. చనిపోయిన దాకా ఉందండి ఆవిడ. చనిపోయిందగా యేసు ప్రభు పాదాలు పట్టుకొని జీవించింది. అటువంటి జీవితం ఉత్తమైన జీవితం, మంచి నేలన పడే జీవితము మనం చూస్తున్నాం. అలానే ఆయన ఉంటాడు కదా, సుంకరి జక్కయ్య, ఆయన కూడా మంచి జీవితం జీవించాడు. ఆయన ఎప్పుడైతే చూశాడో పాపాలన్నీ కనబడుతున్నాయి. ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నాడో, ఎవరి దగ్గర 4 వంతులు తీసుకున్నాడో, ఎవరి దగ్గర దౌర్జన్యం చేసి తీసుకున్నాడో అన్నీ కనబడుతున్నాయి. యేసుప్రభు ఏం చెప్తున్నారు? యేసుప్రభుతో ఏం చెప్తున్నాడు?
ప్రభా 4 వంతులు ఇచ్చేస్తాను, నేను ఎవరి యొద్దైనా 1 కానీ 2 కానీ తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తాను నేను. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అప్పుడు దాకా చేశాడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నేడే నీ ఇంటికి నేను వస్తాను, పదా భోజనం చేస్తాను నీతో నేను. ఎంత మంచి భాగ్యం! దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా నిలబడ్డం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు మారిపోతారో అనేక మీరు చెయ్యనివి మీ మీదకి వస్తాయి. మీరు మారిపోయిన తర్వాత నువ్వు చేయకపోయినా నువ్వు చేసావని అంటారు. అప్పుడు ఏం చేయాలి? అబద్ధం కాబట్టి దేవుడిని అన్నారు నేనే మాత్రం అని వదిలేసుకోవాలి. నువ్వు తిన్నగా ఆయన పాదాలు పట్టుకోవడం నేర్చుకుంటే మంచి జీవితాలు దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి జీవితాలు దేవుడు మనకి ఇస్తాడు. ఫలించే జీవితం దేవునికి ఇష్టము. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త చూసుకుందామండి. 15వ అధ్యాయం ఒక మాట చూసుకొని ఇంకో మాట చూసుకొని ముగించుకుందాం. 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావళిని. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నారు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎవడైతే యేసు ప్రభువులు ఉంటారో వాళ్ళు ఫలిస్తారు. లేకపోతే అవన్నీ తీసి బయట పారవేసి కాల్చేస్తారు. కాల్చబడిన జీవితం మనకొద్దు. కాల్చివేయబడిన జీవితం మనకొద్దు. యేసు ప్రభు ఆ మాట కాల్చివేస్తారు. బయటికి తీసుకొచ్చి పనికిరాని తీగలు కాల్చివేస్తాడు. అటువంటి జీవితం మనకు కావాలా? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. తాగితే, తర్వాత ఇటువంటి పనులు చేస్తే, ఎటువంటి అబద్ధాలు ఆడితే ఈజీగా అబద్ధాలు ఆడతారు. ఒక మాట అంటే ఇంకో మాట చెప్తారు, ఉన్నదన్నట్టు చెప్పరు. ఇవన్నీ అబద్ధాలు. దేవుడు చూస్తున్నాడు, దానికి ముద్ర వేస్తాడండి. ప్రతిదానికి ముద్ర ఒకటి ఉంది. ఇంకా చూస్తే పుస్తకం ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఒక పుస్తకం ఉంటుందండి. అబద్ధం ఆడినప్పుడు దేవుని దూత రాస్తుంది అబద్ధము. పుస్తకం నీ వెనకాతలు వెళ్తుంది, నీకు తెలీదు. అబద్ధాలు రాస్తుంది. మోసం, అన్యాయం, అక్రమం అన్నీ రాస్తుంది. మంచి విషయాలు కూడా ఒక గ్రంథం రాస్తుంది. అందుకే గ్రంథాలు విప్పబడతాయి, వేరొక గ్రంథాలు విప్పబడతాయి. గ్రంథం విప్పబడును, వేరొక గ్రంథాలు విప్పబడును. నీ పాపం రాయబడుతుంది, అది విప్పబడుతుంది. కాబట్టి అబద్ధాన్ని మానుకోవాలి, అబద్ధాలు మానేయాలి, మోసాలు మానేయాలి, ఎదుటి వాళ్ళని ఏడిపించకూడదు. ఇటువంటి అన్నీ చూసుకో, జాగ్రత్తగా జీవించడం నేర్చుకో. డబ్బు ఎందుకు ఎవరికి కావాలి? ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఎంతోమంది కుబేర్లు ఏమైపోయారండి? తినడానికి లేని పరిస్థితులు వచ్చేసాయి. తినడానికి లేని వాళ్ళు కుబేర్లు అయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. దాన్ని నమ్మితే ఆ విధంగానే అవుతారు, ఈ విధంగానే అయిపోతారు. కాబట్టి అది శాశ్వతం కాదు. నీవు కొన్ని సంవత్సరాలు జీవిస్తావు, నీవు మంచిగా ఉంటే నీకు ఎప్పుడు కూడా ఆహారం తప్పదు, నీకు మంచి జీవితం తప్పకుండా దేవుడు ఇస్తాడు. నీ దేనికి లోటు చేయడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి జీవించడం, ఫలించడం నేర్చుకోవాలి. నేను ప్రభు కొరకు బ్రతుకుతాను, నా బ్రతుకు, నా పిల్లల్ని నేను ప్రభు కొరకు జీవిస్తాం. మేము తీర్మానం చేసుకోవాలి. ఆ విధమైన జీవితాలు జీవించడం నేర్చుకోవాలి. ఇంకో మాట చూసుకుందామండి. మనం చూసుకునేదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక. మంచి మాటలు తీసుకోవాలి, వదిలేయకూడదు, గుండెల్లో పెట్టుకోవాలి. ప్రభా నేను పాపం చేయకూడదంటే నాకు ఈ జీవితం కావాలి, నేను పాపం చెయ్యకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎలాగనగా తన శరీరం రేచ్చును బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును. మనము మేలు చేయటి అందు విసుగక ఇందుము, మనం అలయక మేలు చేసితిమే, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఏళ్ల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఏళ్ల మేలు చేయుదము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆత్మను బట్టి విత్తాలి.
ఆత్మను బట్టి దేవునితో ఏం చెప్తున్నాడో అది చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మా నోరు ఉంది కదా అబద్ధాలు ఆడేయడం, మోసాలు చేయడం, వెనకాతలు ఒకలాగా ముందుకు ఒకలాగా, దేవుని సేవకులకు తెలియకుండా, దేవుడికి తెలియకుండా చేస్తాం. దేవుడు అనంత జ్ఞాని. మిమ్మల్ని నేను ఎలా చూస్తున్నా ఇప్పుడు ఆయన అలా చూస్తాడు, అందరినీ చూస్తాడు. మిమ్మల్ని నేను ఎలా చూస్తున్నాను, నన్ను మీరు ఎలా చూస్తున్నారో అలా చూస్తాడు ప్రతి ఒక్కరిని. అందుకని వెనకాతల కీడు చేయడం మానేసుకోవాలి. వెనకాతల తెలియదులే, ఆవిడికి తెలియదు, లేకపోతే ఆ పిల్లకి తెలియదు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు, నేను అంత జ్ఞానిని అనుకోవచ్చును. ఒకరోజు జ్ఞాని గోతులో పడతాడు ఇలాంటి పనులు చేస్తే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం ఇంటికి వెళ్ళి 9వ అధ్యాయం చదవండి. కాబట్టి జ్ఞానం, దేవుని భయభక్తులు ఉన్న జ్ఞానం ఉండాలి. కానీ నీ ఇష్టానుసారమైన జ్ఞానాన్ని ఉపయోగించావు, నీకు ఎప్పుడైనా పాడు చేస్తుంది కానీ మేలు చేయదు. వెనకాతల గోతులు తవ్వేవారు గోతులో పడతారట. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము, అంటే నిత్యము బ్రతుకుతూనే ఉంటాడు. నిత్య జీవం అనే పంట కోస్తాడు. ఆత్మ విత్తును పంట కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును. కాబట్టి ఏమి జీవిస్తున్నారో మనం చూసుకోవాలి. మంచి నేలలో ఉన్నామా? శరీరాలు పాడు చేసుకోమని దేవుడు చెప్పాడా, లేకపోతే తల్లి చెప్పిందా, లేదా తండ్రి చెప్పాడా, లేదా నీ ఇష్టానుసారం నువ్వు చేస్తున్నావా? జాగ్రత్త. శరీరం బద్దలైపోతుంది, కుళ్ళిపోతావు, నీ బిడ్డలు పాడైపోతారు, నువ్వు పాడైపోతావు. తాగినోళ్ళకి కూడా దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ ఉంటాడో వాడు తెలియదట. తాగేసి వాడ కొయ్యనే ఉంటాడట. ఎన్ని దెబ్బలు కొట్టినా సరే వాడు నొప్పి తగలదట. మరి తిరిగి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఆ మందు వెతుక్కుంటాడు మళ్ళీని. కాబట్టి మానేయాలి పాపం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకోవాలి, మానేయాలి. ఏంటి డబ్బులుంటే చక్కగా ఏదో ఒక మటనో చికెనో తెచ్చుకొని భార్య బిడ్డలతో కలిసి తింటే అదొక సంతోషం. తాగేసి రోడ్ల మీద తిరిగితే ఇంట్లో భార్య ఏడుస్తుంది, కొంతమంది అయితే కొట్టేస్తారు. ఏంటండి ఇవన్నీ చిత్రహింసలు పెడతా ఉంటారు. ఇవన్నీ మంచిదా? ఇది మంచిదా? కాబట్టి మంచో చెడ్డో మీరు చూసుకోండి, మంచిగా జీవించమని దేవుడు చెప్తున్నారు. యేసు ప్రభు దగ్గర వచ్చిన మంచి దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. మనకు దొరికిన దేవుడు మంచి దేవుడు. ఆ మంచి దేవుణ్ణి నిజాయితీగా యథార్థంగా ఆరాధించడం నేర్చుకోవాలి. కొన్ని సంఘాల్లో కొన్ని సంఘాల కుట్రలు ఒక సంఘం ఉంది, వాళ్ళు చెప్తున్నారు వెనకాతలే చేస్తారు. ఆ పాస్టర్ గారు, ఆ సంఘం ఆ పాస్టర్ గారిది. అయితే కొడుకులుంటే తండ్రి చనిపోయారు, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఈ పిల్లడు వచ్చి డాక్టర్ అనమాట, తను సమర్పించుకొని, భార్య ఉద్యోగం చేస్తుంది, తను చేస్తున్నారు, సమర్పించుకొని వచ్చి సేవ చేస్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు, పెద్దలు, ఎందుకే నిలబెట్టకూడదు పెద్దలన్న వాళ్ళు ఎలాగుండాలి? అపోస్తుల కార్యం చూస్తే పెద్దలు ఎలాగున్నారో నిజంగా తెలుసుకోవాలి. అందరూ పెద్దలు కాదు, ఏదో చేస్తున్నామని అదంతా కాదు. కానీ దేవుడు తన పని ఎలాగైనా చేయించుకుంటాడు. కానీ అక్కడ ఏం చేశారు, వీళ్ళందరూ కలిపి ఆస్తి లాక్కుందాం అనుకున్నారు. ఆస్తి లాక్కుందాం, మొత్తం చర్చి నుంచి ఆ అబ్బాయిని తగిలేద్దాం అనుకొని నిర్ణయం చేశారు. వాళ్ళు భార్యాభర్తలు, అక్కడ కొంతమంది ఉన్నవాళ్ళు ఏడ్చి ప్రార్థన చేశారు చేతులెత్తి. వాళ్ళంతా వాళ్ళు పారిపోయారు. దేవుడు మంచోడా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వైపు చూస్తే సిగ్గుపడనివ్వడట, ఆయన సిగ్గుపడనివ్వడు. పారిపోయారు, అందరూ పారిపోయారు. ఉన్న కొంతమంది ఆరాధన చేసుకుంటున్నారు. మంచిగా దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకొని మంచిగా జీవిస్తున్నారు. అటువంటి జీవితం కోసం పిలిచాడు కానీ ఇష్టానుసారమైన జీవితాలు జీవించడానికి పిలవలేదు. కాబట్టి జాగ్రత్త. ఇంట్లో తల్లి అయినా పిల్లైనా, పిల్లలైనా, కొడుకులైనా, కూతుళ్ళైనా, అల్లుళ్ళైనా, భర్తలైనా, భార్యలైనా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోకపోతే దేవుడి నుంచి శిక్ష వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, ముద్ర ఏం ముద్ర వేయించుకోవాలి? ముద్ర అంటే దేవుని ఆత్మ ముద్ర నీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 666వ నెంబర్ ముద్ర ఎవడు వేయించుకుంటాడో అగ్నిలో పాల్గొంటాడు. ఇది 2వ మరణం, అగ్నిగుండంలో ఉంటాడు వాడు.
కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఎవ్వరూ 666 నెంబర్ వేయించుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ముద్ర ఉండాలి, పరిశుద్ధాత్మ ముద్ర ఉండాలి. పాపం చేసినోడు తప్పకుండా ఏటండి అగ్నిగుండంలోనే ఉంటాడు. ఏటండి ఈ దేహం ఒక 50,000 ఏళ్ళు అవ్వచ్చు, లేకపోతే 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, లేకపోతే 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. ఎప్పుడు చనిపోతామో మనకు అది తెలీదు. నీవు బ్రతికి 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బ్రతికినన్నాళ్ళు నువ్వు మంచిగానే బ్రతకాలి, కానీ నీ ఇష్టానుసారంగా బ్రతకూడదు. నీ పైన ఒక యజమానుడు ఉన్నాడు, నీ పైన నీ భర్త ఉన్నాడు, నీ భర్తకి శిరస్సు దేవుడు ఉన్నాడు. ఇది గమనించుకొని నీ పనులు ఉండాలి. అంతేగాని నా ఇష్టానుసారంగా చేస్తానని దేవుడు తోసేస్తాడు. ఎవరో తోయక్కర్లేదు, దేవుడే తోసేస్తాడు. వాళ్ళే వెళ్ళిపోతారు కుటుంబాల్లోంచి. కాబట్టి జాగ్రత్తగా జీవించాలి. వాక్యం ఏం చెప్తుంది? నీకు భర్త శిరస్సు, నీ భర్తకి భార్యకి దేవుడు శిరస్సు. ఇది జాగ్రత్తగా చేసుకోవడం నేర్చుకోవాలి. భర్తకు లోబడ్డం నేర్చుకోవాలి, అది వాక్యము. లోబడ్డం నేర్చుకోవాలి, భార్యను ప్రేమించడం నేర్చుకోవాలి. ఏది చెప్తే అది లోబడ్డం నేర్చుకోవాలి, బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ విషయం అనేటువంటి జీవితాలు జీవించడం నేర్చుకోవాలి. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త చూసుకుందామండి, 6వ అధ్యాయం 25వ వచనం చదువుతాను, 26ను. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చేనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయువు, కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు. చూసారండి, ఈ వచనం రాగానే నాకు అప్పుడండి బట్టలు చింపేసేవారు కదా, రెండే ఉన్నాయి. నేను బాగా ఏడుస్తున్నాను. ఈ వాక్యం రాగానే అయితే ఇవాళ నాకు బట్టలు తెస్తారు ఇతనే అనుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పాను, ఈ వచనాన్ని బట్టి చెప్పేస్తే సాయంకాలం వచ్చారు, నిజంగా బట్టలు తీసుకుని వచ్చారండి. దేవుని మాటది. అందుకని చెప్తాను, బట్టల గురించి దేని గురించి చింతించక్కర్లేదు, దేవుడు చేస్తాడు. ఈ మాట మాట్లాడగానే నాకు ఎంత సంతోషమైందో. అనేకమైన విధాలుగా నేను దేవుని దగ్గరే నేర్చుకున్నాను, ఆయన పాదాల దగ్గరే నేర్చుకున్నాను, ఆయన వాక్యం దగ్గరే నేర్చుకున్నాను. ఈ విధంగా నేర్చుకొని మీరు బుద్ధిమంతులు అవ్వండి, మంచివాళ్ళు అవ్వండి, మంచి విత్తనాలుగా మారండి. మంచి విత్తనాలుగా మారడం నేర్చుకోవాలి. ఇష్టానుసారమైన జీవితాలు జీవించడానికి దేవుడు పిల్లలేదు. నీవు నీ సొత్తు కాదు, జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. నీవు నీ సొత్తు కాదు. నీవు అనుకున్నావు నాకు గొప్ప తెలివితేటలు ఉన్నాయి, నేను మంచి పని చేశానని. నీ తెలివితేటలు ఎక్కడ పెడతాడు? అగ్నిలో పెడతాడు దేవుడు ఒకరోజు. అప్పుడు నాకు తెలివి ఎంత మంచి తెలివి అని అంటే అప్పుడు బయటకు తీస్తాడు ఏ తెలివితేటలో. అప్పుడు అయ్యో నేను ఎందుకు చేశానని ఏడ్చినా నీవు ఆ అగ్నిలో ఉండవలసిందే. రావు తిరిగి నీవు నిజంగా. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి, మంచి విత్తనాలుగా మారండి. మరలా చదువుకుందామండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం చదువుకొని ముగించుకుందాము. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపిక ఉండాలి, ఓపికతో ఫలించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే నువ్వు ఎత్తు చేసుకోలేవు, కిందకి దిగిపోలేవు. దేవుడు చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఎలా చేస్తాడు? నీ కాలు లేకపోతే అనుకోవచ్చు మీరు. ఒక ఆయన కాలు లేదట, దేవుడు చెప్పాడు చెప్పులు కొనుక్కో 7వ నెంబరు అని. ఆ చెప్పుల షాప్కి వెళ్ళాక ఇతను కాలు కనబడుతుంది, 7వ నెంబర్ చెప్పులు ఇవ్వమంటున్నాడు. 7వ నెంబర్ చెప్పులు ఇవ్వమంటే నీకెందుకు రెండు చెప్పులు, నీకు కాలు లేదు కదా అంటే, నీకెందుకయ్యా నువ్వు 2 ఇయ్యి అని అన్నాడట. ఇయ్యి అనేసి ఈ చెప్పు వేసుకునేసరికి ఈ చెప్పు దగ్గర రానే లేదు, కాలు మళ్ళీ పొడుగైపోయింది. ఎవరు చేస్తారు? సృష్టికర్త ఏదైనా నీ కొరకు చేస్తాడు. నమ్ముతున్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడదామండి ఆయనకి. హల్లెలూయా. ఏదైనా చేస్తాడు ఆయన. నమ్మడం నేర్చుకో, నిజాయితీగా ఉండు, యథార్థంగా ఉండు, నిర్దోషిగా బ్రతుకు. దేవుడిని కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మా వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ద్రాక్షవల్యవు నీవు,
నీలో తీగను నేను, ద్రాక్షావల్లెవు నీవు, నీలో తీగను నేను, నీలా ఫలించాలని, నీలా జీవించాలని, నీలా ఫలించాలని, నీలా జీవించాలని, ఇదే నా ఆశ, ఇదే నా జాశ, ఇదే నా ఆశ, ఇదే నా జాశ. మహాపరిశుద్ధుడా నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. ఏది ఏమైపోయినా సరే ప్రభా, దేవా నీ కొరకు బ్రతికే బ్రతుకులే మాకు దయచేయండి. జీవాధిపతి నీ కొందనాలు దేవా, సహాయం చేయండి. మాలో ఉండి సహిస్తున్నావు నాయన, నీ కొందనాలు. అనేక విషయాల్లో మాలో ఉండి మాకు నొప్పి బాధ కలగకుండా దేవా మా దేహాల్లో ఉండి నీవే దేహమై ఉండి మా దెబ్బల్లో, మా బాధల్లో, మా అవమానాల్లో అన్నిట్లో దెబ్బలు కాసిన దేవుడు తండ్రి, నీ కొందనాలు చెల్లిస్తున్నాం. మాకు స్వస్థతనిచ్చిన దేవుడు నాయన, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఈరోజు బ్రతుకున్నామంటే నీ కృపే నాయన తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవ ఇక్కడ ఉన్న బిడ్డలందరితో మాట్లాడండి, దర్శించండి. వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకునేలా సహాయం చేయండి. ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వారితో మాట్లాడి దర్శించి పాపాన్ని ఒప్పుకొని నీ పాదాలు పట్టుకొని వెంబడించే బిడ్డలుగా చేయమని ప్రభా, నీ పాదాలు పట్టుకోవడం సహాయం చేయండి. కుటుంబాలు చెదిరిపోకుండా సహాయం చేయండి. కుటుంబాలు కలపండి, సమాధానాన్ని దయచేయండి. గొప్ప గొప్ప కార్యాలు విడుదల చేయండి. అద్భుతాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. జీవాధిపతి నీకు వందనాలు. వాక్యమే దేవుడని తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి కృప దయచేయండి. దేవా, కుటుంబాలు పాడైపోవడం నీ ఇష్టం కాదు నాయన. ఒక్కడు రాలిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభా, సహాయం చేయండి తండ్రి. మీరు కట్టండి, మారు మనసు రక్షణ దయచేయండి, అద్భుతాలు జరిగించండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.